కవిత అరెస్ట్ తర్వాత కవిత హస్బెండ్ అయిన అనిల్ని కూడా విచారణకి రమ్మన్నారు. అయితే ఇక్కడ మాత్రం తనకైతే విచారణ ఇంతవరకైతే హాజరు అవ్వలేదు. కానీ ఇప్పుడు తను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కవిత హస్బెండ్ అనిల్ గారి పేరు తెర మీదకి వచ్చింది. ఎందుకంటే మొన్న కవిత అరెస్ట్ అయిన తర్వాత తనని ఈడీ అధికారులు రమ్మన్నారు, మీరు కూడా విచారణకి హాజరు కావాలని. కానీ ఈ రోజు వరకు తన అయితే విచారణకి హాజరు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. ఏంటంటే తను ఎంపీగా పోటీ చేస్తాను అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? ఇప్పుడు గతంలో కవిత హస్బెండ్ ఎవరు అనేది కూడా దాదాపు రాజకీయ వర్గాలలో ఉన్న వాళ్ళు తప్పించి సామాన్య ప్రజానీకానికి ఎవరికి కూడా కవిత హస్బెండ్ ఎవరు, ఎట్లుంటాడో, ఉన్నాడా లేడా అని కూడా తెలియదు. ఇది వాస్తవం. సామాన్య ప్రజానీకానికి మీరు అడగండి, బయట మనం రోడ్డు పైన వెళ్తుంటే ఒక 10 మంది కడైంది కవిత అంటే అరే బతుకమ్మ అంటారు. కవిత అలియాస్ బతుకమ్మ. మళ్ళీ బతుకమ్మ హస్బెండ్ మరి ఎక్కడుంటాడు? బతుకమ్మ హస్బెండ్ మీకు తెలుసా అంటే ఒకడు హస్బెండ్ లేడంటాడు, ఒకడు హస్బెండ్ పాస్టర్ అంటాడు, ఒకడు క్రిస్టియన్ అంటాడు, ఒకడు ఇంకోటి అంటాడు. రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడతారు. సమాజంలో ఆయనకి ఎప్పటివరకు ఎక్స్పోజర్ లేదు. కవిత హస్బెండ్కి ఎక్స్పోజర్ లేదు. తన ఇంటి పేరే భార్యకి ఇవ్వనటువంటి దద్దమ్మ లేదా కవిత. అది డామినేటింగ్ లేడీ ఆమె. ఈ కవిత ఒకప్పుడు కాస్మెటిక్ షాప్స్ నడిపిస్తుండే. ఎందుకంటే ఐ బిలాంగ్స్ టు నాయి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. మా నాయి బ్రాహ్మణులందరికీ కూడా కాస్మెటిక్స్ యూజ్ అవుతాయి కాబట్టి కాస్మెటిక్స్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ ఉండే కవిత ఎక్కడ పార్క్ లేని దగ్గర. ఈమె కస్టమర్స్ తోటి మాట్లాడడము, కస్టమర్స్ తోటి అట్రాక్ట్ చేయడము, వాళ్ళకు బ్రాండ్ గురించి రకరకాల బ్రాండ్ గురించి ఇంట్రడ్యూస్ చేయడము, అదంతా కవిత చూసుకున్నది. ఈయన కేవలం పప్పులాగా కౌంటర్లో కూర్చునేవాడు. వచ్చిన ప్యాకింగ్ చేయించేవాడు, అవసరం అయితే పోయి సప్లై చేసేవారు. అది వీళ్ళ బతుకు. ఇప్పుడు ఈమె అయ్య ముఖ్యమంత్రి అయిందని చెప్పేసి సాగు నోట్ల కాలు ఏళ్ళు కట్టే అన్నీ పెట్టినని చెప్పేసి ఉద్యమాన్ని హైజాక్ చేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిండు. బంగారు తెలంగాణ అని చెప్పేసి బర్బాద్ తెలంగాణ చేసిండు. అదేవిధంగా నీ పేరులో కూడా బీ మార్చుకున్నావు. ఎందుకంటే నీ లోపల ఉన్నటువంటి బటవాస్తనం బయటకు వచ్చింది కాబట్టి నీ ఒక టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసినావు. ఆ బీఆర్ఎస్ చేయడం వల్ల ఏంటంటే తాగినోడు నోట నిజం తన్నుకొని వస్తుందంటారు కదా. ఈ తాగుబోతు నోట్లోంచి, తాగుబోతు ఆత్మ నుంచి నిజం అనేది బయటకు వచ్చింది. నేను బట్టబాజు, నా పార్టీకి తెలంగాణ ఉంటే తెలంగాణకు ద్రోహం చేసిన, నా పార్టీకి తెలంగాణ ఉంటే నిద్ర వస్తలేదు రా భయ్, నా పేరే దానికి పెడతా అంటే అది కళలో ఏదో అయిపోయింది, బట్టబాజు అయిపోయింది. అది అందుకే బీఆర్ఎస్ మార్చిండు. తర్వాత దాన్ని వచ్చినటువంటి పరిణామం కూడా చూసినారు. ఏ విధంగా అయితే ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం, ఈ కల్వకుంట్ల కుటుంబం ఒక పిచ్చకుంట్ల కుటుంబం లాగా మారింది తెలంగాణలో. కల్వకుంట్ల పేరు పెట్టుకొని కూడా ఈరోజు ఈ ఒక్క కుటుంబం కాకుండా ఆ యొక్క వంశంలో ఇంకా చాలామంది కల్వకుంట్ల అని పేరు ఉండదు. వాళ్ళు కల్వకుంట్ల తీసేసి కేఎన్ పెట్టుకుంటారు ఈరోజు సిగ్గుతోటి. అలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేసే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు కవిత దేశంలోనే తెలంగాణ మహిళలని, దేశవ్యాప్తంగా మొత్తం తెలంగాణ మహిళలని, తెలంగాణ రాష్ట్ర మహిళలని తల వంచుకునే విధంగా చేసింది. ఒక మహిళ ఉండి సార వ్యాపారం చేసుడు ఏందండి అర్థం కాదు. సార వ్యాపారం చేసుడు కానీ అదే కాకుండా హవాలాలో నై డబ్బాలు అంట. ఒక నై డబ్బా పేరు కోడ్ వర్డ్, కితే గీ డబ్బే విజయ్ అంటే 10 గీ డబ్బే, 10 గీ డబ్బే అంటే 10 కోట్లు, ఏ గీ డబ్బా అంటే 1 కోటు. అంటే ఒక నయ్యి డబ్బాకు 1 కోటి రూపాయలని కోడ్ వర్డ్ పెట్టి ఈ సింగపూర్, మలేషియా ఇలాంటి పొరుగు దేశాలకు మనీ లాండరింగ్ అంటే డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం, హవాలా ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన. అంటే హవాలా ఈ మనీ లాండరింగ్ అంటే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని కొల్లగొట్టే కార్యక్రమం అది. అట్లాంటి ఇది ఒకటి ప్రత్యేక పరోక్షంగా దేశద్రోహమే. ఒక దేశద్రోహానికి తలపడి సిగ్గుతోటి మీరు ఆత్మహత్య చేసుకుని మన ఎంట్రీనన్నా ఏమన్నా తాగి చచ్చిపోవాలి మీరు, అంతేగాని ఇంకా సిగ్గు శరం లేకుండా ఇంకా నేను నా భార్య లోపలి పోయింది, నేను పోయి కాంటాక్ట్ చేస్తా, ప్రజలకు చెప్తా. ఏం చెప్తావు రా ప్రజలకు వచ్చి? అంటే తన మీద తప్పుడు అరెస్ట్ ఇది అని చెప్పేసి తను ఫీల్ అవుతున్నాడు. తప్పుడేంది? నువ్వు నిజాయితీగా తెలంగాణకు సేవ చేసినాడు అయితే నువ్వు ఒక ఫ్లాట్ కొంపల కిరాయి కొంపలు ఉంటోడివి, నీకు ఇంత పెద్ద ఇంద్రభవనం మెడికల్ వచ్చిందిరా బాయ్. నేను ఒక డాక్టర్గా 26 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నా ఎథికల్గా. నేను ఒక ఇల్లు కొనుక్కుందాం, కారు కొనుక్కుందాం అంటే లోన్ తీసుకుంది కాదు.
మీరు ఏ విధంగా చేసింది తెలియదా? నేను డైరెక్ట్గా చెప్తున్నా, వైల్డ్ వీక్షించే ప్రేక్షకులకు క్లియర్గా చెప్తున్నా. ఒకవేళ ఆ యొక్క అనిల్ కుమార్ దద్దమ్మ చూస్తుంటే చెప్తున్నారే బాబు, నీ భార్య ఏ జెవిలర్లో పోతే ఆ జెవిలర్లో పట్టి సొమ్ములు వేసుకొని తర్వాత ఇప్పకుండా ఫోన్ నెంబర్ రాసి ఇచ్చేసి మా పిఏ చెప్తాడు పలానా వాళ్ళు పే చేస్తారని చెప్పేసి, ఎన్నిసార్లు నీ భార్య జెవిలర్స్ తీసుకపోతే ఖజానా జెవిలర్ నుంచి జెవిలర్స్ ఎత్తుకపోతే పొంగిలోటి శ్రీనివాసరెడ్డి బిల్లు కట్టింది వాస్తవమా కాదా? నీ పిల్లల పేరు మీద ప్రమాణం చేస్తావా? మీ భాగవతం అంతా తెలుసు. తెలంగాణలో ఇంకా చెప్పు దెబ్బలు తిన్నదాకా తెలంగాణ ఉండకండి. అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటే కూడా తెలంగాణ విడిచి పారిపోండ్రా భయ్. అయితే అది ఇప్పుడు చూసినట్టయితే కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు దేశవ్యాప్తంగా అంటే ఎక్కడెక్కడో వేరే దేశాలలో కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేసిండ్రు. అంటే మాకు ఈయన వల్లనే మేము ఇంత ప్రయోజకులు అయినామని చెప్పేసి చాలామంది నిరసన వ్యక్తం చేశారు. కానీ ఇదే టైంలో తెలంగాణ కోసం ఇంత ఉద్యమం చేసిన అంత ఒక్కరు కూడా ఎందుకు ఈ అరెస్ట్ని వ్యతిరేకిస్తలేరు? నక్కకు నాగలోకంకు ఉన్నటువంటి వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటి కూడా సరిపోని యొక్క ఈ కుటుంబం మొత్తం, చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఉన్నాడు, బతికేదే ప్రజల గురించి. వారి యొక్క లైఫ్ చూడండి, ఆయన సింప్లిసిటీ చూడండి. ఎప్పుడన్నా అంగుళ హార్బాడకు చూసాడా? ఈయన కూడా సింపుల్గానే ఉంటాడు కదా, కేసీఆర్ కూడా సింపుల్గానే ఉంటాడు కదా. ఈరోజు కేసీఆర్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు గత 25 సంవత్సరాలు దాదాపు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పటి నుంచి ముఖ్యమంత్రి అయినప్పటి కూడా అదే డొక్కు సఫారీ కార్లో తిరుగుతున్నారు కదమ్మా. ల్యాండ్ క్రూజర్ కార్లు వేసి కథ రేపించుకున్నాడా? చంద్రబాబు నాయుడు కార్లో ల్యాండ్ క్రూజర్ చూసారా? ఈవెన్ మేము కార్యకర్తలం, మేమన్నా ఇంకా పెద్ద కార్లు మెయింటైన్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అదే సఫారీ కాన్వాయ్లో తిరుగుతున్నారు కదా. అంటే ఎంత సింప్లిసిటీ, ప్రజల యొక్క సొమ్ము పైన, ప్రజల యొక్క సంపద పైన ఆయనకు ఉన్నటువంటి అవగాహన. ఆయన ప్రజల గురించి ఉన్న మనిషి, ప్రజల గురించి సేవ చేస్తామన్న మనిషి. అలాంటి వ్యక్తి ప్రజల గురించి ఏం చేశాడో, ఈ రాష్ట్రానికి ఏం చేశాడో, ఈ యొక్క రాష్ట్రం యొక్క స్థితిగతులు, రాష్ట్రంని ఏ విధంగా ప్రపంచ పటంలో ఏలెత్తి చూపించే విధంగా, ఇగో ఇక్కడ హైదరాబాద్ ఉందని చూపించే విధంగా ఆయన కృషి చేశాడు. ఆయన చేసినటువంటి కృషి మొత్తం అందరికీ తెలుసు. కాబట్టి ఇంత కృషి చేసి ఈ యొక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని ఒక భవ్యమైనటువంటి రాజధానిగా, ఒక ఐటీ హబ్గా క్రియేట్ చేసినటువంటి నాయకుడికి ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మున్నీరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చారు. వేరే పార్టీలో ఉన్నప్పటికి కూడా వీఆర్ విత్ సిబిఎన్ అని బయటకు వచ్చారు. అది మా నాయకుడి యొక్క నిబద్ధత. మేమందరం కూడా ఎందుకున్నాం తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు? ఏది ఆశించకుండా నిస్వార్థంగా ఎందుకు సేవ చేస్తున్నామంటే, ఏదో మా పూర్వజన్మ సుకృతం ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి మేము ప్రజలకు పనిచేస్తుంటే మేము ప్రజల పక్షాన నిల్చున్నామని చెప్పేసి ఒక గౌరవం. మేము ఎక్కడ నిల్చున్నా మన తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే నమస్కారం సార్ అని చెప్పేసి మర్యాదగా మాతోటి మాట్లాడడం జరుగుతుంది. ఆ గౌరవం మాకు వస్తుంది. అదే బీఆర్ఎస్ పార్టీలో ఉంటే పైరవీలు చేసి, ఇష్టం ఉన్నట్టు అక్రమాలు చేసి, భూకబ్జాలు చేసి, అలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో ఉండవు. అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన గౌరవం వేరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క లైఫ్ స్టైల్ వేరే, చంద్రబాబు గారి యొక్క కమిట్మెంట్ తెలుగు ప్రజలకు ఉన్నటువంటిది వేరే. వారికి తెలుగు ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ కుటుంబ సభ్యుల కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. ఈ దొంగలకు తన కుటుంబం, తన ఇంటి కుటుంబ సభ్యులు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఒక పురుగులాగా చూస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? అనిల్ గారు ఎంపీగా పోటీ చేస్తానే చేయొద్దని అంటారా? వార్డు మెంబర్కే ఎక్కువ. వార్డు మెంబర్ పంచాయతీలో వార్డు మెంబర్ కూడా గెలవడు. వార్డు మెంబర్లో కూడా నిల్చుంటే మనకు ఒకడు ఓటేయడు. సిగ్గు లేకుండా ఏదో ఒకటి అపో క్రియేట్ చేయాలని చెప్పేసి ఏం సానుభూతిరా పోయి దేశాన్ని నాశనం చేసి అందరు సిగ్గుదీసి, తెలంగాణ రాష్ట్రాన్ని సిగ్గుదీసి, ఇంకా నీ పెళ్ళాం జైలుకి పోయిందని చెప్పి నా పెళ్ళాన్ని జైలుకి వేసిరని చెప్పి నన్ను పిలుస్తున్నారు, నన్ను కూడా లోపడేస్తారంటే అంతకంటే ముందు నువ్వు దేశం విడిచి పారిపో, లేకుంటే ఏమో తాగి చచ్చిపో, లేకుంటే ఫస్ట్ నువ్వు కూడా జైలుకి వెళ్ళిపో. అంతేగాని ఇంకా సిగ్గు తీయొద్దు. మీ కుటుంబం తెలంగాణ సిగ్గు తీసేసిండ్రు. రాష్ట్రం విడిచి బయటికి పోతే అరే మీ రాష్ట్రంలో మహిళలు సారా వ్యాపారం చేస్తున్నారు రాబాయి, సిగ్గు తీస్తున్నారు మమ్మల్ని. ట్రైన్లు ఎక్కితే కూడా ఎక్కడి నుంచి వస్తుంది తెలంగాణ అంటే అరే మహిళలు సారా అమ్ముతారు కదా అంటారు. ఇట్లా సిగ్గు తీసిరు మీరు. అయ్య బిడ్డ కొడుకులు కలిసి, ఒకడు డ్రగ్స్, ఒకడు మద్యం, ఒకడు పైపులు, ఒకడు నీళ్లు, ఒకడు భూములు,